ఎన్ని పూజలు చేసినా, ఎన్ని సోమవారాలు ఉపవాసమున్నా ఆ శివుడు మీ పట్ల ఇంకా మౌనంగానే ఉంటున్నాడా? ప్రతిరోజూ దేవుడి ముందు దీపం పెడుతున్నప్పుడు మీ మనసులో తెలియని అలసట మొదలవుతోందా? నా ప్రార్థన ఆయనకు వినిపించడం లేదా? నా భక్తిలో లోపముందా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటున్నారా? వినండి, ఇది మీ తప్పు కాదు. మనం దేవుడి మౌనాన్ని శిక్ష అనుకుంటాం, కాని ఆ మౌనం వెనుక ఒక పెద్ద రహస్యముంది. ఈరోజు మనం చెప్పుకోబోయే ఈ అద్భుతం వింటే మీ కళ్లలో నీళ్లు తిరుగుతాయి, మీ భక్తికి కొత్త ఊపిరి వస్తుంది. నాకు తెలుసు, మీరు అలసిపోయారు. బయట ప్రపంచమేమో కష్టపడితే ఫలితం ఉంటుంది అంటుంది. కాని దైవ అనుగ్రహం విషయంలో మనం ఎంత ప్రయత్నించినా కొన్నిసార్లు శూన్యమే మిగులుతుంది. మీరు ఓపికగా ఎదురుచూస్తున్నారు, మీ నమ్మకం గొప్పది. కాని ఎక్కడో ఒక చిన్న సందేహం, నేను ఆయనకు దూరమైపోయానేమో అనే భయం మిమ్మల్ని వెంటాడుతోంది కదూ? కాని ఒక్క విషయం గుర్తుంచుకోండి, శివుడు ఎప్పుడూ భక్తుణ్ణి పరీక్షించడు. ఆ భక్తుడిలోని అహం అనే పొరను మాత్రమే పరీక్షిస్తాడు. మీరు పడుతున్న ఈ ఆవేదన వృధాపోదు. కాని చాలామందికి తెలియని ఒక విషయముంది. ఇది గుడిలో పూజారులు కూడా మీకు పూర్తిగా చెప్పరు. మనం గుడికి వెళ్తాం, దండం పెట్టుకుంటాం, వచ్చేస్తాం. కాని దేవుణ్ణి కదిలించే శక్తి మంత్రంలో లేదు, అది మరొకదానిలో ఉంది. చరిత్రలో ఒకే ఒక్కసారి ఒక భక్తుడి ఆవేదన చూడలేక స్వయంగా ఆ శివలింగమే తన స్థానం నుండి పక్కకు జరిగింది. రాయిలా ఉండే దేవుణ్ణి కూడా కరిగించి కదిలించే ఆ శక్తి ఏంటి? ఆ భక్తుడి దగ్గర ఉన్న ఒక్క లక్షణమేంటి? అదే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. పూర్వం ఒక భక్తుడుండేవాడు. అతనికి గుడిలోకి వెళ్లే అర్హత లేదు, వేదాలు చదివే పాండిత్యం లేదు, కేవలం దూరం నుండి గోపురం చూసి కన్నీళ్లు పెట్టుకునేవాడు. అతనెప్పుడూ ఏమీ అడగలేదు. కేవలం ఒక్కటంటే ఒక్కసారి ఆ శివలింగాన్ని కళ్ళారా చూడాలని తపించాడు. కాని అడ్డంగా ఉన్న నంది విగ్రహం వల్ల అతనికి శివుడు కనిపించేవాడు కాదు. అతని పరిస్థితి చూస్తుంటే ఇది మీ కథలా అనిపించడం లేదా? మీకు ఆ దేవుడికి మధ్య కూడా ఏదో అడ్డుగా ఉన్నట్టు, ఎంత పిలిచినా ఆ పిలుపు ఆయనకు చేరనట్టు అనిపిస్తోంది కదా? అందరూ అనుకున్నారు ఆ భక్తుడి ఆశ అత్యాశ అని. కాని ఆ రోజు ఒక అద్భుతం జరిగింది. ఆ భక్తుడి కంటి నుండి జారిన ఒక్క కన్నీటి చుక్క నేల రాలకముందే గర్భగుడిలో ప్రకంపనలు మొదలయ్యాయి. శివుడు ఆ భక్తుణ్ణి చూడ్డానికి స్వయంగా నందిది పక్కకు జరగమని ఆజ్ఞాపించాడు. కొన్ని కథల్లో శివలింగమే పక్కకు వంగి దర్శనమిచ్చింది. దీని అర్థమేంటో తెలుసా? నువ్వు అర్హత గురించి ఆలోచిస్తున్నావేమో, కాని శివుడు నీ ఆర్తిని మాత్రమే చూస్తాడు. ఆయనకు కావలసింది నీ పూజా విధానం కాదు, నీ హృదయ వేదన. ఇది కేవలం ఒక కథ కాదు, ఇందులో ఒక లోతైన పరమార్థముంది. మనలోని అహంకారం మరియు కర్మ. ఎప్పుడైతే మీరు నా వల్ల కావడం లేదు శివయ్యా అని పూర్తిగా శరణాగతి చెందుతారో, ఎప్పుడైతే మీలో నేను అనే భావన కరిగిపోతుందో, అప్పుడు దేవుడు కదలక తప్పదు. ఆలయంలో విగ్రహం కదలడం అద్భుతం కాదు, ఒక మనిషిలోని అహం కరిగి భక్తిగా మారడమే అసలైన అద్భుతం. ఆ భక్తుడి దగ్గర ఉన్నది మంత్రబలం కాదు, కన్నీటి బలం. ఇదే అసలైన రహస్యం. శివుడు నిశ్చలంగా రాయిలా ఎందుకుంటాడు? ఎందుకంటే మీ మనస్సులోని అలజడి తగ్గే వరకు ఆయన కదలడు. మీరు ఎప్పుడైతే శాంతించి ఆయన్ని నమ్ముతారో, అప్పుడే ఆయన మీ జీవితంలోకి ప్రవేశిస్తాడు. మీరు ఇన్నాళ్ళు నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు అని అడిగారు. కాని ఒక్కసారి నువ్వు తప్ప నాకెవరూ లేరు అని చెప్పి చూడండి. ఆ శివలింగం మీకోసం కదలకపోయినా మీ జీవితంలోని కష్టాల కొండలు ఖచ్చితంగా కదులుతాయి. కాబట్టి ఈ రోజు నుండి మీ పూజలో ఒక చిన్న మార్పు చేయండి. దేవుడిని కోరికల లిస్టు అడగడం ఆపేయండి. గుడికి వెళ్ళినప్పుడు లేదా ఇంట్లో దీపం పెట్టినప్పుడు కేవలం మౌనంగా కూర్చోండి. నీకు అన్నీ తెలుసు, నన్ను నడిపించు అని మనసులో చెప్పుకోండి. ఆ భక్తుడి కోసం దారిచ్చిన శివుడు మీ సమస్యలకు పరిష్కారం చూపించడా? ఖచ్చితంగా చూపిస్తాడు. కాస్త ఓపిక పట్టండి. ఇప్పుడు మీరు అనుభవిస్తున్న మౌనం రేపు రాబోయే అద్భుతానికి సంకేతం. మీ కష్టం ఎప్పటికీ శాశ్వతం కాదు, కానీ శివుడి కృప శాశ్వతం. ఈ వీడియో చూస్తున్నప్పుడే మీ మనసులో ఏదైనా భారం తగ్గినట్టు అనిపిస్తే అది ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదమే అని నమ్మండి. మీకు తెలిసిన వారిలో ఎవరైనా కష్టాల్లో ఉంటే వారికి ఈ మాటలు వినిపించండి. ఆ శివయ్య మీ ఇంటిని, మీ కుటుంబాన్ని చల్లగా చూడాలని కోరుకుంటూ మనసులో ఒక్కసారి గట్టిగా స్మరించుకోండి, ఓం నమఃశివాయ. చివరగా ఒక్క మాట,
శివుడికి మీరు లక్షల విలువైన ఆభరణాలు వెయ్యక్కర్లేదు. ఆయన దిగంబరుడు, ఆడంబరాలకు లొంగడు. మీరు గుడిలో శివలింగానికి నీళ్లతోనో పాలతోనో అభిషేకం చేస్తారు. అది మంచిదే. కాని అంతకంటే గొప్ప అభిషేకం మరొకటి ఉంది. అదే కన్నీటి అభిషేకం. కష్టంలో ఉన్నప్పుడు ఎవ్వరూ చూడకుండా మీరు కార్చే ఆ ఒక్క కన్నీటి చుక్క ఆ శివుడి పాదాలను తాకితే చాలు, సమస్త బ్రహ్మాండం కదిలిపోతుంది. గుర్తుంచుకోండి, మీరు ఒంటరివారు కాదు. మీ ప్రతి కన్నీటి చుక్కను ఆయన లెక్కపెడుతున్నాడు. అది వృధాపోదు. త్వరలోనే ఆ కన్నీళ్లు ఆనంద బాష్పాలుగా మారబోతున్నాయి. ధైర్యంగా ఉండండి. ఆ పరమశివుడు మీ వెంటే, మీ ఇంట్లోనే ఉన్నాడు. చరిత్రలో ఒకే ఒక్కసారి ఒక భక్తుడి ఆవేదన చూడలేక స్వయంగా ఆ శివలింగమే తన స్థానం నుండి పక్కకు జరిగింది. రాయిలా ఉండే దేవుణ్ణి కూడా కరిగించి కదిలించే ఆ శక్తేంటి? ఆ భక్తుడి దగ్గర ఉన్న ఆ ఒక్క లక్షణమేంటి? అదే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. నిజానికి శివుడు అభిషేక ప్రియుడు అని మనందరికీ తెలుసు. ఆయనకు గంగాజలమంటే ఇష్టం. కాని ఆ గంగ కంటే పవిత్రమైనది, శక్తివంతమైనది మీ కంటి నుండి జారే ఆ నీరే. ఎందుకంటే గంగ ఆయన శిరస్సు మీద మాత్రమే ఉంటుంది. కాని ఒక భక్తుడి కన్నీరు నేరుగా ఆయన హృదయాన్ని తాకుతుంది. మీరు ఆనందంలో ఉన్నప్పుడు ఇచ్చే 1000 కానుకల కంటే బాధలో ఉన్నప్పుడు ఆయన్ని తలచుకుని కార్చే ఒక్క కన్నీటి చుక్కకే విలువ ఎక్కువ. చరిత్రను ఒక్కసారి చూడండి. మార్కండేయుడు మృత్యువుని జయించింది బలంతో కాదు, భక్తితో. భక్త కన్నప్ప శివుణ్ణి గెలిచింది మంత్రాలతో కాదు, తన కంటిని అర్పించిన త్యాగంతో. మరి మీకు ఇవ్వడానికి ఏమీ లేదని ఎందుకు బాధపడుతున్నారు? మీ దగ్గర కన్నీరు అనే అత్యంత స్వచ్ఛమైన జలముంది కదా. లోకంలో మనుషులు మీ కన్నీళ్లని చూసి జాలిపడచ్చు, లేదా విసుగు చెందవచ్చు. కాని ఆ నీలకంఠుడు మీ విషాదాన్ని ప్రసాదంగా స్వీకరిస్తాడు. కాబట్టి బాధను దిగమింగుకోకండి. ఏడవటం బలహీనత అని ఎవరైనా అంటే నమ్మకండి. అది ఆత్మ ప్రక్షాళన. ఎండకు ఎండిన భూమిపై వర్షం పడ్డాకే కొత్త చిగురు వస్తుంది. అలాగే కష్టాల వేడికి అలసిపోయిన మీ మనసుపై ఈ కన్నీటి వర్షం కురియరాకే శాంతి అనే కొత్త మొక్క మొలుస్తుంది. ఆ తేలికైన మనసులోనే శివుడు స్థిరంగా కొలువై ఉంటాడు. ఈ కష్టకాలం మిమ్మల్ని శిక్షించడానికి వచ్చింది కాదు, మిమ్మల్ని మరింత గట్టిగా, వజ్రంలా తీర్చిదిద్దేందుకు వచ్చింది. ఈ రాత్రి చీకటిని చూసి భయపడకండి. ఎంత గాఢాంధకారం ఉంటే రాబోయే సూర్యోదయం అంత కాంతివంతంగా ఉంటుంది. మీరు చెయ్యాల్సిందల్లా ఒక్కటే, ఆ చివరి నమ్మకాన్ని వదలకండి. ఆయన చూస్తున్నాడు, ఆయన వింటున్నాడు. సరైన సమయంలో సరైన రీతిలో ఆయన మీ తలుపు తడతాడు. అప్పటిదాకా మీ ప్రతి శ్వాసలో, మీ ప్రతి ధ్యాసలో ఆ నామాన్నే ఉంచుకోండి. ఓం నమఃశివాయ, ఓం నమఃశివాయ, ఓం నమఃశివాయ.